దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమ, మన ప్రభును రక్షకుడిని యేసుక్రీస్తున్నాము. మీ అందరు కూడా శుభాలు ఆశీర్వాదాలు ప్రకటిస్తూ మీ అందరు కూడా యేసుక్రీస్తు సర్వాధికారం కలిగిన పరిశుద్ధమైన నామములో మీ అందరు కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన మహాకృపను బట్టి మరొకసారి ఈ రక్షణ వాక్యం అనే కార్యక్రమాన్ని బట్టి మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేసిన సహాయం బట్టి ప్రభుని స్తుతిస్తూ మీ అందరికి మరొకసారి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అయితే ఆదరిస్తున్న మీ అందరూ కూడా ఈ రక్షణ వాక్యం అనే కార్యక్రమాన్ని ఇప్పుడు ఒక సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తూ అనేక కామెంట్ల ద్వారా మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరూ కూడా మరొకసారి వందనాలు తెలియపరుస్తుంది. ఇంకా మీరు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని, దీని కొరకు ప్రార్థించాలని మీ అందరూ కూడా మనం కోరుకుంటూ ఉన్నాను, ప్రోత్సహించాలని వేడుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. ఈనాటి వాక్య ధ్యాన అంశం ఏంటంటే యేసుని సిలువ వేయటం. యేసు ప్రభు వారిని సిలువ వేసే సందర్భం గురించి ఈనాటి ఈ కార్యక్రమంలో ఈ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 27వ అధ్యాయము 35 నుంచి 44 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయము 35 నుంచి 44 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట సీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకున్నది. అంతటా వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడేది. ఆ మార్గమును వెలుచుండిన వారు తలలోచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకునుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తను తాను రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వారు నమ్ముదుము, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుని చెప్పును గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. వాక్యంత పర్యంతం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. ఈనాటి రక్షణ వాక్యం అనే కార్యక్రమం ద్వారా ప్రభు మీరు సిలువ వేయబడిన సందర్భాన్ని ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడా మరుగైన మర్మములు మాకు బయలుపరిచి మా అంతరంగములో మీరు చేసిన ఆ సిలువ యాగ కార్యమును బట్టి నేను స్తుతిస్తూ ప్రభా నిరంతరము కూడా నీకు కృతజ్ఞత కలిగి జీవించే కొరకు దయచేయమని పిల్లలందరూ కూడా దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మనం చదవబడిన వాక్యవాదం అని మత్తయి సువార్తలో ఇక్కడ దరిదాపు ఉదయం 9 గంటల సమయంలో క్రీస్తును గోల్గోతా కొండపైన సిలువ వేశారు. ఇక్కడ సైనికులు సీట్లు వేసి మరి ఆయన వస్త్రాలను పంచుకున్నారు. సాధారణంగా సిలువ వేయబడిన వ్యక్తి ధరించిన వస్త్రములు సిలువ వేసిన ఆ సైనికులకి చెందుతాయి. వాటిని తీసుకునే హక్కు వారికి ఉంది. సాధారణంగా యూదులు 5 విధములైన వస్త్రాలని ధరిస్తారు. 5 విధమైన వస్త్రములను ధరిస్తారు. వస్త్రాలు 5 విధమైన వాటిని ధరిస్తారు. మొదటిగాను చూస్తే పాదాలకు సంబంధించిన చెప్పులు, రెండోది తలపాగా, మూడోది నడుకట్టు, నాలుగోది లోపటి వస్త్రములు, మరి ఐదోది అంటే బయట ధరించే అంగి. ఈ 5 రకాల వస్త్రాలు సంబంధించిన వస్తువులతో వారు ధరిస్తారు.
అయితే క్రీస్తుని సిలువేసిన సైనికులు నలుగురు కనుక మొదటి 4 వస్తువులు కూడా వారు పంచుకున్నారు. అవి దరిదాపు ఒకే విధమైన విలువ కలిగి ఉంటాయి అవన్నీ కూడా. ఇక సీట్లు వేసి పంచుకున్న వస్త్రము బయట ధరించి పొడవైన అంగి వంటిది. మనకి యోహాను సువార్త 19వ అధ్యాయంలో 23-24 వచనాలు మనం చూస్తాం. 23-24 వచనాల్లో ఈ మాటను మనం చూస్తూ ఉంటామన్నమాట. సైనికులు యేసును సిలువ వేసి తరువాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికుడికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటి 4 భాగములు చేసి ఆయన అంగిని కూడా తీసుకుని ఆ అంగి కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దాన్ని చెంపక అది ఎవరికి వచ్చునో అని దాని కోసరము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకునేది. ఇది ప్రవచనాత్మక నెరవేర్పు. మనకి 22వ కీర్తన 18వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. 22వ కీర్తనలో ఈ అంగీ కొరకు ఈ ప్రవచనం ఇది నెరవేర్పుగా మనం చూడాలన్నమాట. నెరవేర్పుగా కుట్లు లేని ఆ పొడవాటి అంగి వారు సీట్లు వేసి అది చెంపడానికి భాగాలు చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి 22:18లో మనం చూస్తే నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. దావీదు కీర్తనలో దావీదు గారు ప్రవచించారు. 22వ అధ్యాయంలో మనం చూస్తే నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారని అక్షరార్థంగా జరిగింది. క్రీస్తు శిలువ కార్యమంతయు ప్రవక్తలు ప్రవచించినట్లే అక్షరార్థంగా నెరవేరటం మహా ఆశ్చర్యాన్ని మనకు కలగజేస్తూ ఉంటుంది అన్నమాట. అక్షరార్థంగా ఏదైతే ఆ ప్రవక్తలు ప్రవచించారో అవన్నీ కూడా అక్షరార్థంగా జరగడం మనం చూసినప్పుడు అది మనకు ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ సైనికులు వస్త్రం పంచుకుని క్రీస్తు మరణం సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభు వారికి ఇరువైపులా కూడా 2 అక్కడ బందిపోటు దొంగలు కూడా సిలువ వేశారు. సిలువలో వేలాడుచున్న క్రీస్తుని చూసి అనేకులు అపహసించుతూ ఉన్నారు. ఇక్కడ చూస్తే మొదట మనం చూస్తే అక్కడ మార్గమును వెలుచుండిన వారు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకునము అని నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగమని చెప్పుచు ఆయనను దూషించుచు ఉన్నారు. సాతానుడు చివరకు సిలువలో కూడా క్రీస్తును శోధించుచు ఆయన అద్భుత శక్తిని ప్రదర్శించమని ప్రేరేపిస్తూ ఉన్నాడు అన్నమాట. చూసారు, ఇక్కడ సిలువ మీద నువ్వు దిగువ చివరిలో కూడా సాతాను ఏం చేస్తున్నాడు? క్రీస్తును తన అద్భుత శక్తిని ప్రదర్శించమని ఇక్కడ క్రీస్తుని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఇక్కడ క్రీస్తుని ప్రేరేపిస్తూ ఉన్నాడు ఆయన, దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. మనం రెండో చూస్తే శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులను కూడా ఆయన ఏం చేస్తారంటే అపహాసిస్తూ ఉన్నారు. వీరిలో సాతాను విజయగర్వంతో చూస్తే మనం విరవీగిపోతుంది. సాతాను విజయం సాధించిన గర్వంతో వాడు ఏమవుతాడంటే విర్రవీగిపోతూ ఉన్నాడు. ఏ దేవుని కుమారుని కొరకు ఎదురు చూచారో ఆ మెస్సీను వారి చేతే చంపించానని సాతాను ఏం చేస్తాడు? విర్రవీగుతూ ఉన్నాడు. సాతానుకు సాధనాలైన యూద మత నాయకులు దాన్ని గుర్తించలేని అందులై ఆ క్రీస్తుని అపహరిస్తూ ఉన్నారన్నమాట. వారు అందులయ్యారు. ఆత్మీయంగా వారు మనోనేత్రాలు మూయబడ్డాయి. చూడండి, ఈ సాతాను ఏం చేస్తాడంటే ఆ యూద మత నాయకులందరినీ కూడా సాధనాలుగా వాడుకొని ఆ క్రీస్తును అపహసించడానికి వారు ప్రేరేపించారు. అయితే ఇక్కడ వీళ్ళు ఏమన్నారు? వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇజ్రాయేల్ రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వారు నమ్ముతామని సూటిపోటు మాటలతో వారు పుండు మీద కారం జల్లినట్లుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇతను దేవుని కుమారుడైతే దేవుడు ఇతను రక్షించనేమో చూద్దామని దేవునికే వీళ్ళు ఏం చేస్తారు? సవాలు విసురుతూ ఉన్నారండి. సవాలు విసిరి ఎంత అవిధేయులుగా ఉన్నారో చూడండి. వీరు దేవునికే సవాలు విసురుతూ ఉన్నారు. వీళ్ళు ఆయనతో సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయన నిందించుచున్నారు. తాము చేసిన పాపమున శిక్ష అనుభవించున్నామని సిగ్గుపడక వీరు క్రీస్తుని అపహసించడం యేసు తాము రక్షిస్తే మరలా పాపము చేయాలని విరవీగుతున్నట్లుగా మనకు కనపడతా ఉంది. ఇక్కడ చూడండి, సిలువ వేయబడిన బందిపోటు దొంగ దేవుణ్ణి అపహసిస్తూ ఉన్నాడు. అక్కడ అపహసిస్తూ ఉన్నాడు. కాబట్టి సిలువ మరణం, సిలువ వేయడం, ఇక్కడ యేసుక్రీస్తుని సిలువ వేయడం మనం చూసినప్పుడు అది ఎంతో భారభరితమైన సిలువను మోస్తున్నప్పుడు వారు ఆయన్ని అపహసిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ అపహాసం? ఎందుకు ఈయన భరించవలసి వచ్చింది?
ఇన్ని నిందలు ఎందుకని భరించవలసి వచ్చింది? నీ కొరకు, నా కొరకే కదా. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, ఎవరైనా సరే నువ్వు దేవుని బిడ్డవే. యేసుక్రీస్తు సిలువలో చనిపోయింది. సిలువ వేయబడుతున్న ఆ ఘట్టము చూసినప్పుడు అది నీ కొరకని గుర్తించు. ఆయన అపహాస్యము ఎందుకు పొందుతున్నాడంటే ఆయన నీ కొరకే, నా కొరకే. ఆయన ఎందుకైనా నిందలు భరిస్తున్నాడంటే నీ కొరకు, నా కొరకే ఆయన. కాబట్టి ఆలోచన చేయాలి. ఈరోజు యేసుక్రీస్తు సిలువ వేయని సందర్భం చూసినప్పుడు ఆయన ఒంటి మీద వస్త్రములు ఏమీ లేకుండా తీసివేసి వారు పంచుకుంటూ వాళ్ళ హేళన చేస్తూ ఉన్నారు. కాబట్టి చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము ఈ ప్రవచనాత్మకము మనం చూసినప్పుడు ఆయన వాక్యం చెబుతుంది, దేవుని యొక్క లేఖనము చూడండి, ఆయన ఎంతగా మన కొరకు విరిగి నలిగిపోయాయి, ఎంతగా మన కొరకైనా వేదన చెందాడో మనం ఆలోచన చేస్తే 53వ అధ్యాయములో 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనకాంతుడుగాను, వ్యాధులు అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండేను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే, అతను ఎన్నిక చేయలేని పరిస్థితుల్లో, అని హేళన చేస్తున్న పరిస్థితుల్లో, ఎందుకంటే చూడండి, ఆయన మనుషులందరి చేత విసర్జింపబడ్డారైనా, తృణీకరించబడ్డాడైనా. వేదన ఎందుకంటే నీ కొరకు, నా కొరకే. నీ పాపాన్ని, నా పాపాన్ని ఆయన భుజాల మీద మోసి మన పాప శిక్ష నుండి విముక్తిని చేయాలని ప్రభు కార్యం చేయడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు సిలువ ఎక్కవలసి వచ్చిందంటే ఈరోజు నువ్వు గ్రహించాలి. నా కోసం నేను గ్రహిస్తున్నాను, యేసుక్రీస్తు నా కొరకే సిలువ ఎక్కాడు. ఈరోజు నువ్వు గ్రహించగలుగుతున్నారా? ఇప్పుడు క్రీస్తు యేసు ప్రతి పాపను మన పవిత్రులుగా చేస్తాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా నోటితో ఒప్పుకొని యేసు ప్రభు వారు నా కొరకే సిలువలో మరణించారు ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, అప్పుడు సంపూర్ణ రక్షణకు నువ్వు అర్హుడు అవుతావు. పాపం నుంచి విడుదల పొందుతావు. క్రీస్తు రక్షణ చేత నువ్వు రక్తం చేత కడగబడతావు. విముక్తుడు సమస్తమైన బంధకాల నుంచి విడుదల ప్రభునికి అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన గాయాలు నీకు స్వస్థత, ఆయన రక్తము నీ పాపము నుంచి విముక్తి, ఆయన సిలువ మరణము, ఆయన నీ పాపములో నువ్వు చనిపోకుండా, ఆ నరకానికి వెళ్లకుండా నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికైనా ద్వారాలు తెరిచిన ఆ పరిస్థితి ఆయన సిలువకి ఎక్కడము, సిలువ మరణము. ఈరోజు గ్రహించి, అవును ప్రభువా, నా కొరకు నువ్వు సిలువలో మరణించావని ఒప్పుకోగలిగితే దేవుడు అద్భుతమైన కార్యాలను జీవితంలో చేస్తాడు. అటువంటి ధన్యత దేవుడు నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు వెను తండ్రి, మమ్మల్ని వ్యక్తులుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, అయ్యా ఈరోజు నీ సిలువ వేయడము అనే విషయం గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఈ విషయం అంతట్లో కూడా ప్రభువా, ఎక్కడ చూసినా నా పాపమే కనపడుతోంది. ఈరోజు మీరు అవమానం పొందడానికి, నిందన పొందడానికి, నిందను భరించడానికి, ఆ సిలువను మోయడానికి, ఆ సిలువ ఎక్కడానికి కారణము నేనే. పాపంలో ప్రధాన పాపులను పౌలు గారు లాంటి మహోన్నతుడు అంటున్నాడు, ప్రభా నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నా పాపముల కొరకే నువ్వు సిలువ మీద ఎక్కువ నాయన. ఈరోజు ఎవరైతే నేను పాపిని ప్రభు నన్ను క్షమించమని ప్రార్థనలు ఏకవేస్తున్నారో వారి జీవితంలో గొప్ప రక్షణ కార్యం జరిగించమని, మీరు మాత్రం మహిమ పొందమని యేసుక్రీస్తు సర్వాధికారం కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.